పల్నాడు ప్రాంతంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద ఎదురుగా వస్తున్న డంప్ లారీ ఒక బస్సును ఢీకొట్టింది. అతి తక్కువ సమయంలో బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 2 డ్రైవర్లు సహా 6 మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. బండి అంతా అటుపోయిందంటే ఇదే వైపు వచ్చింది అన్నట్టు. అన్నా ఆగండి. ప్రజలు హైదరాబాద్ కి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. బాపట్ల ప్రాంతం నుంచి హైదరాబాద్ కు ప్రైవేట్ బస్సు నడుస్తుంది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది జనగంజం, గొనసపూడి, నెలియపాలెం గ్రామాలకు చెందిన వారున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం అన్నంబట్ల వారిపాలెం, పసుమరు గ్రామాల మధ్య కంకర డంప్ లారీ బస్సును ఢీకొట్టింది. కొద్దిసేపటికే డంప్ లారీలో మంటలు చెలరేగగా అతివేగం కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని 108 సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్గా ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు. పవన్, ఏదైతే పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి అయితే మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు నలుగురు కూడా అక్కడికక్కడే బస్సులోనే దహనమైనటువంటి ఘటన కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసుకోవచ్చు. సొంతూరికి మమకారంతో ఓటు వేయాలని చెప్పి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కూడా 3 రోజులు బంధుమిత్రులతో ఆనందంగా గడిపి అనంతరం హైదరాబాద్ లో ఉద్యోగ విధులకు వెళ్లాలనేటువంటి ఒక ఆశతో కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్ తో వీరంతా ప్రయాణం చేస్తా ఉన్నారు. ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే చిలకలూరిపేట అదేవిధంగా అన్నపట్ల వారిపాలెం సమీపంలో ఉన్నటువంటి పసుపరు గ్రామాల మధ్య ఈపూరి పాలెం మధ్య కూడా ఒక్కసారిగా ఒక టిప్పర్ లారీ ఎదురుగా కూడా వస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క అరవింద ట్రావెల్స్ సంబంధించినటువంటి ప్రైవేటు బస్ అయితే మాత్రం ఒకసారిగా దాన్ని ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టడమే కాకుండా ఒకసారిగా టిప్పర్ కి సైడ్ ఒక పక్కన ఉన్నటువంటి డీజిల్ ట్యాంక్ ని ఢీకొట్టడంతో ఒకసారిగా డీజిల్ ట్యాంక్ కి బస్సును ఢీకొట్టిన నేపథ్యంలో కొంత మంటలు చెలరేగి ఒకసారిగా బస్సు మొత్తం కూడా అలుముకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ప్రమాదంలోనే బస్సు డ్రైవర్ తో పాటు టిప్పర్ డ్రైవర్ సైతం కూడా సజీవ దహనం అయ్యారు. అదేవిధంగా బయటికి రాలేక కొంత ఇబ్బంది పడుతున్నటువంటి లోపల బస్సులో ఉన్నటువంటి వారు కూడా పూర్తిగా దగ్గమైనటువంటి పరిస్థితి. అందులో 8 ఏళ్ల పాప కూడా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ముప్పరాజు క్రాంతి సాయిశ్రీ అనేటువంటి ఒక చిన్న పాప కూడా అందులో సజీవ దహనమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మొత్తానికి 4 ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందినటువంటి నేపథ్యంలో దాదాపు మరొక 42 మంది కూడా తీవ్ర గాయాలతో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటికి మరొక 2 కూడా మృతి చెందినట్టు కూడా వైద్యులు అయితే మాత్రం ఇప్పటికే తెలియజేశారు. వీళ్ళంతా కూడా బాపట్ల జిల్లా చినగంజాము, అదేవిధంగా పర్చూరు, చిలకలూరిపేట నుంచి వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా వీరంతా నీలాయపాలెంలో ఉన్నటువంటి వారుగా కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం గుర్తించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీరంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో కూడా ఈ ఘటన ఒక్కసారిగా చోటు చేసుకోవడంతో వారి బ్రతుకులు అయితే మాత్రం తెల్లారాయి. ప్రమాద తీవ్రత క్షణాల్లో కూడా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అయితే మాత్రం కొంత స్పీడ్ గా ఉన్నట్టుగా కూడా క్షతగాత్రులు అయితే చెప్తా ఉన్నారు. మరోపక్క టిప్పర్ స్లోగా వస్తున్నప్పటికీ కూడా రోడ్డు పక్కకి తీయాలన్న ఒక ఇదితో అతను కూడా డ్రైవర్ కూడా ఆ టిప్పర్ ని పక్కకి తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే
ఒక్కసారిగా పక్కకి తిప్పినటువంటి నేపథ్యంలో డ్రైవర్ మీద నుంచి డీజిల్ ట్యాంక్ కి బస్సు దూసుకొని వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ఇప్పుడే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాత్రి దాదాపు 1:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 1:30 ప్రాంతం నుంచి కూడా పెద్ద మొత్తంలో అర్థనాదాలు రోడ్డుపై దాదాపు పెద్ద మొత్తంలో కూడా వారంతా కూడా స్థానికులు రోడ్డుపైకి వచ్చి 108 సమాచారం ఇచ్చారు. 108 సమాచారం ఇచ్చి అనంతరం హుటాహుటిన కూడా చిలుకలూరుపేటలో ఉన్నటువంటి 108 అదేవిధంగా అగ్నిమాపక యంత్రం కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ మంటలని ఆర్పేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేశాయి. బస్సులో చిక్కుకున్నటువంటి వారిని బయటకు తీసి వివిధ వాహనాల్లో కూడా దాదాపు 20 నుంచి 32 మందిని చిలుకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మాత్రం తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి కూడా పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకొని గాయపడినటువంటి వారి వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు. మరోవైపు ఎవరైతే మృతులు ఉన్నారో ఆ మృతులకు సంబంధించిన వివరాలు కూడా సేకరించేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ ప్రమాదానికి ముఖ్య కారణం టిప్పరు అదేవిధంగా బస్సు డ్రైవర్ల మధ్య అజాగ్రత్త ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ కోణంలో కూడా ప్రస్తుతం విచారణ అయితే మాత్రం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం గాయపడేటువంటి బంధువులు ఒక్కొక్కరిగా కూడా చిలుకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మరికొంతమందిని కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే చెబుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చనిపోయినటువంటి 4 సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ప్రస్తుతం చిలుకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఇక్కడ పరిస్థితిని కూడా ఆరాధిస్తా ఉన్నారు. తమ మృతులు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే కోణంలో కూడా ఆరాధిస్తా ఉన్నటువంటి పరిస్థితిలో అనంతరం పోస్ట్ మార్టం అనంతరం కూడా వారికి సంబంధించినటువంటి బాడీని కూడా అప్పచెప్తామని చెప్పి కూడా వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఘటన అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో చోటు చేసుకోవడం అనేది నిజంగా చాలా విషాదకరమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వారంతా కూడా మరికొన్ని గంటల్లోనే అంటే తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో వారంతా కూడా బస్సు దిగి వారి యొక్క స్వస్థలాలకు వెళ్లి అనంతరం ఉద్యోగ నిమిత్తం కూడా వెళ్ళిపోతారు. కానీ ఈ లోపే ఈ ఘటన చోటు చేసుకొని అక్కడికక్కడే 4 సజీవ దహనం అవ్వడం అయితే మాత్రం నిజంగా చాలా విషాదకరమైనటువంటి ఘటనని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్. ఆపోజిట్ ఏమో టిప్పర్ మనోడేమో 10 చేస్తున్నాడు. బస్ డ్రైవర్ స్టార్ట్ అయింది మొత్తం గోగానే మంటలు స్టార్ట్ అందరూ బయటకు వచ్చేసారు. ఆపోజిట్ ఏమో టిప్పర్ మనోడేమో 10 చేస్తున్నాడు. బస్ డ్రైవర్ స్టార్ట్ అయింది మొత్తం గోగానే మంటలు స్టార్ట్ అందరూ బయటకు వచ్చేసారు. ఆపోజిట్ ఏమో టిప్పర్ మనోడేమో 10 చేస్తున్నాడు. బస్ డ్రైవర్